ఉక్రెయిన్ వాళ్ళకు విచిత్ర సమస్య వచ్చింది. ఆయుధాలు తగ్గిపోయినాయి, డబ్బులు తగ్గిపోయినాయి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో ప్రజల మీదన ఒక కొత్త ఆంక్ష పెట్టింది. అక్కడ బ్రతుకుతున్న కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సైన్యంలోకి వచ్చి పనిచేయాలి అంది. ఇప్పుడు అక్కడ వృద్ధులే మిగిలారు. పిల్లలు, మహిళలు, యువతరం దేశం విడిచిపోయారు. వివిధ దేశాల్లో శరణార్థులు బ్రతుకుతున్నారు. ఆయా దేశాలకు ఇప్పుడు మెసేజ్ పంపించింది. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల్లో నుంచి మగాళ్ళు వచ్చి యుద్ధం చేయండి అని. వాళ్ళు రాంపమ్మంటున్నారు. దీంతో విచిత్రమైనటువంటి అంశం, మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో ఉక్రెయిన్ అన్ని దేశాలకి, ఏదైతే తన దేశం వాళ్ళు ఇతర దేశాలు సెటిల్ అయ్యారో ఆయా దేశాలకు ఒక మెసేజ్ పంపించింది. మీరే బలవంతంగా ఆయా శరణార్థి శిబిరాల్లో ఉన్న మగవాళ్ళని బలవంతంగా మా దేశానికి పంపించండి, వాళ్ళని మేము సైన్యంలోకి వాడుకుంటాం, తద్వారా మీరందరూ కోరుకున్నటువంటి విధంగా రష్యా మీద గెలుస్తామని. అంటే బలవంతపుగా సైన్యంలోకి చేర్చుకోవాలన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మరి యూరప్ దేశాలు అంగీకరిస్తాయా లేదా చూడాల్సి ఉంది.